అదేవిధంగా మనము ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన అందరికీ ప్రవేశిస్తూ పెరట వందనములు. అదేవిధంగా ఈరోజు కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద వాక్యం లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి కొన్ని వచనములు మనము చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి 13 వరకు కొన్ని వచనములు మనము చదువుకుందాము. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగ్యమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన ఆడు చేసెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క వందనాలు స్తోత్రాలు నాయన. దేవా ప్రభువా, ఈ యొక్క సన్నిధానంలో తండ్రి ఈ వాక్యాన్ని ప్రభువా ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి దేవా ఎవరెవరైతే వింటున్నారో నాయన ప్రభువా, ఇక్కడ నేను కాదు తండ్రి మాట్లాడేది, మీరే మాతో మాట్లాడుకుంటున్నారయ్యా. దేవా ప్రభువా, మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఈ స్థితిలో వింటున్నారయ్యా. దేవా ప్రభువా, ఈ యొక్క ప్రభువా తల్లిదండ్రులను ఎంతమంది బిడ్డలైతే విడిచిపెట్టి ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా తల్లిదండ్రుల నుంచి దూరదేశంలో నరాలతో తన ఇష్టానుసారమైనటువంటి జీవితాలను వాక్యంలో స్పష్టంగా మీరు మాట్లాడండి. అదే మీరు మా పక్షాన ఉంటున్నారు కనుక రోజు మీ వాక్యములను మేము ప్రకటించడానికి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారయ్యా. మీరు మాతో ఉండి నడిపించి వాక్యం ముగింపు మీరు సాధించారు. ఏస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వేదవాక్యంలో లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 13వ వచనము మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు ఏంటి అంటే ఏమి అని మనం గమనించినట్లయితే, మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుష్యునికి 2 కుమారులు. అతను ఎవరు అంటే ఈ యొక్క చిన్న కుమారుడు తన తండ్రిని వదిలి సొంతంగా బ్రతకాలనుకున్నాడు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అయితే 2 కుమారులలో ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేశాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రిని వదిలి సొంతంగా బ్రతకాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే, సొంతంగా నేను బ్రతకాలి, సొంతంగా నేను సంపాదించాలి అనుకున్నాడు. ఆయన యొక్క ఆస్తిని తీసుకెళ్ళి సొంతంగా బ్రతకాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు. అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు ఏమంటున్నాడు, తన తండ్రి ఆస్తిని ఆయన తీసుకున్నాడు. ఎట్లా అంటే అడుగుతూ ఉంటున్నాడు. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసింది. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకెళ్ళి ఒక బయట ప్రపంచంలో ప్రాంతాలలో జల్సాగా తిరుగుతూ జల్సాగా ఎంజాయ్ చేస్తూ తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఎలా అంటే ఈ యొక్క వ్యసనాలకు లోనయ్యి, ఈ యొక్క ఫ్రెండ్స్తో సహవాసం చేసి, ఇతరులతో సహవాసం చేసి, లోకంలో ఉన్న వారిని చూసి ఆశపడిపోయాడు. ఆ డబ్బులతో నేను ఒక స్థితిలోకి వచ్చాను, నాకు ఎవరు చెప్పడం అవసరం లేదు, ఎవరి పద్ధతులు నాకు నచ్చడం లేదు అని ఆయన యొక్క తండ్రిని విడిచి ఇష్టానుసారంగా వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
రోజు మన జీవితాలలో కూడా తల్లి తండ్రులను విడిచి మనం వెళ్తూ ఉంటున్నామా? తల్లి తండ్రులను బట్టి మనం ఏ విధంగా ఉన్నాం? ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు ధ్యానించబోతూ ఉన్నాను అంటే, ఈరోజు మనం కూడా అదే విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఈరోజు చాలామంది కుమార్తెలు చేసే పని ఏమిటంటే, నిన్ను పెంచారు, పెద్ద చేశారు, పెళ్ళి అయ్యింది, కానీ పెళ్ళైన తర్వాత నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ తల్లిదండ్రుల పట్ల నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఈరోజు చాలామంది బిడ్డలు ఉంటారు, చాలామంది కూతుర్లు ఉంటారు, కానీ వారు పెద్దయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చాలా వెరైటీగా ఉంటుంది. మనము ఈ లోకంలో చాలామంది వ్యక్తులను మనం గమనించినట్లయితే వారి యొక్క జీవితాలలో తల్లిదండ్రులను విడిచి పెడతారు. ఎందుకు అంటే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉన్నారు, ఎవరు కొడుకులు ఉంటారు, కానీ వారిని కడగా వేస్తారు. ఎందుకు అంటే ఇంట్లో సమాధానం ఉండదని. ఈ యొక్క అత్త కోడళ్లకు సరిపోక కొడుకుల వల్ల వారు వేరే ప్రాంతానికి లేదా వేరే ఇంట్లో బాడికి కానీ లేదా సొంతంగా వాళ్ళ కొడుకు కట్టించడం కానీ కొన్ని ప్రాంతాలలో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడ కూడా ఇక తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయ్యాడు అంటే, ఈ యొక్క వాక్యములో మనము స్పష్టంగా గమనించవచ్చు. ఆయన సమస్తము సమకూర్చుకొని ప్రయాణమైపోతున్నప్పుడు దుర్వ్యాపారం వలన అన్ని కోల్పోయాడు. తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగము ఆ ఆస్తిని కోల్పోయిన తర్వాత ఆయన అనుకున్నాడు ఏమిని అంటే, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశము గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరాను. హల్లెలూయా. ఆ దేశంలో అతనికి కరువు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవచ్చు. ఈరోజు ఆయనకు కరువు ఎందుకు వచ్చింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కరువు ఏంటంటే ఆ ప్రదేశంలో ఆయన కరువు వచ్చింది. ఆ ప్రదేశంలో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు కరువు రావడం జరిగింది. కరువు వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గరికే నేను వెళ్ళాలి. ఎలా నేను వెళ్ళాలి? ఏ విధంగా నేను మకం పెట్టుకొని వెళ్ళాలి అని ఆయన బాధపడుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పందులను మేపుటకు తన పొలంలో వానిని పంపెను అని అంటున్నాడు. తల్లిదండ్రులను ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం? మొదటిగా మనము మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తున్నాం ఆలోచించు. నీ యొక్క స్నేహితులకు గౌరవం ఇస్తావు, నిన్ను ప్రేమించే వారికి నువ్వు గౌరవం ఇస్తావు, నీ యొక్క బంధు స్నేహితుల ఎదుట నీ ప్రవర్తన గౌరవంగా ఉంటుంది. కానీ నీ తల్లిదండ్రుల ఎదుట నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? రోజు నువ్వు ఒక కొడుకు అయి ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు, మనవరాలు అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నీ ప్రవర్తన నీ తల్లిదండ్రుల ఎదుట ఏ విధంగా ఉంటుంది? తిడతారండి, వారు తల్లిదండ్రులు తిడతారు, కానీ అవన్నీ మనం సహించాలి. ఎలా అంటే, ఈరోజు నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు ఎందుకు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అంటే, ఎందుకు అంటే దేవుడు ఏదో ఒక రోజు నా జీవితాన్ని మార్చగలడా? రోజు బైబిల్లో చాలామంది వ్యక్తుల జీవితాలను ఆయన మార్చాడు. అబ్రహాము జీవితాన్ని మార్చాడు, యోసేపు జీవితాన్ని, ఆయన అంత ప్రయాసపడినా కూడా ఆయన జీవితాన్ని ఆయన మార్చలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మంచి కుటుంబం ఎవరు అంటే, నీతిమంతుల కుటుంబం ఎవరు అంటే నోవాహు. ఆయనను రక్షించి ఆయన కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడాలని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? మనం గమనించినట్లయితే చాలామంది బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులను విడిచి తనను సొంతంగా ప్రేమించిన నిన్న కాక మొన్న వచ్చిన వారిని ఆశపడుతూ వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు దేవుడు చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులను నిన్ను పెంచడానికి, నిన్ను అన్నం తినిపెట్టడానికి ప్రతి పరిస్థితిలో నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడుతూ వస్తున్నారు. పెద్దయ్యావు, కానీ నీ ఇష్టానుసారం నీ తిరగటానికి వారు రిలీఫ్ ఇచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా తల్లిదండ్రులు నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు.
మా బిడ్డ ఏదో ఒక రోజు మారతాడు, తెలుసుకుంటాడనేటువంటి ఒక పట్టుదల తల్లిదండ్రులకు ఉంటుంది. ఈరోజు నువ్వు గమనించాలి, దేవా నా జీవితంలో నేను ఏమి కోల్పోయాను, అవి నువ్వు తిరిగి ఇవ్వగలవు, కానీ మా తల్లిదండ్రులను నేను ఏ విధంగా గౌరవిస్తుంటున్నాను, ఏ విధంగా వారితో నేను మాట్లాడుతున్నాను, వారికి నేను సమయాన్ని కేటాయిస్తున్నానా లేదా అనేటువంటి ఒక విషయాన్ని నువ్వు గమనించగలుగుతుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నీ జీవితాన్ని ఇచ్చినది ఎవరు? దేవుడు. కానీ వాటిని సమకూర్చి నీకు సంపాదించింది ఎవరు? తల్లిదండ్రులు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ యొక్క కుమారుడు తప్పిపోయాడు, ఈ లోకానికి అడిక్ట్ అయిపోయాడు, కానీ తన తండ్రి అతనిని అరసలేదు. నువ్వు తిరిగి రా, వెళ్ళకు అని అని చెప్పలేదు కూడా. ఎందుకంటే నువ్వే తెలుసుకుంటావు. ఇప్పుడు ఒక ప్రయాణం ప్రయాణిస్తున్నావు, కానీ నువ్వు ఎవరిని అడగకుండా ఎక్కడ నువ్వు దిగాలి అంటే దిగలేవు. ఒకరిని అడిగిన తర్వాత నేను అక్కడ దిగగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా నీ యొక్క ఇష్టానుసారంగా చిన్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు. ఎందుకంటే నీకు తెలియదు కనుక ఈరోజు నీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బడిలో చేర్పించడం కానీ, చదువు చెప్పడం కానీ, ఒక వస్తువును కొనిపించడం కానీ, ప్రతిదీ నీకు చిన్నప్పటి నుంచి సాయం చేస్తూనే వస్తున్నారే. మా కొడుకు ఇలాంటి వాడు, ఇలాంటి ప్రవర్తన ఉందని ఒక్కసారి అయినా మీ తల్లిదండ్రుల నోట నుండి నీకు ఎవరికైనా నిన్ను నుంచి చెప్పిన మాట నీకు వీలు లేదా? ఒకసారి నువ్వు గమనించు. నీ తల్లిదండ్రులు నీ గురించి చెడ్డగా మాట్లాడినను, చెడ్డగా చెప్పినను కూడా నీ గురించి మంచిగా చెప్పకపోతే నువ్వు బాధపడు, ఇష్టపడు. దేవా నా తల్లిదండ్రులు చెప్పకపోయినా నువ్వు నా తోడున్నావు అనేటువంటి ఒక ఆలోచన నీకు ఉంటే ఈరోజు నీవు కాదు కదా, నిన్ను పెంచేవారు కూడా నీకు కూడా గౌరవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుడు కూడా సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు కూడా దేవుడికి భయం భక్తి కలిగి జీవించాలి. ఆయన అంటున్నాడు, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంతా కరువు వచ్చిందంట. ఒక్కసారి నువ్వు ఆలోచించు, దేశం అంతా కరువు వచ్చింది. ఇప్పుడు ఆయనకి కరువు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చెప్పిన మాట వినక ఏమైపోయాడు? కరువు కాలం అయిపోయాడంట. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ తల్లిదండ్రులు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, అరే బాబు ఈతకి వెళ్ళకు, నీకు రాదు కదా, అక్కడికి వెళ్ళకు, పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళు, ఒకవేళ ఎక్కడైనా ఏమైనా ప్రమాదం ఉంటే బాబు ఇక్కడికి వెళ్ళకు, ఇక్కడ నువ్వు తిరగకు, ఈ ప్రాంతంలో ప్రమాదం ఉంది, ప్రాంతంలో ఒకటి ఉంది అనేటువంటి ఒక జాగ్రత్తను నీకు తెలియజేయడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ పెద్ద అయిన తర్వాత జ్వరం వచ్చిందో, ఏమైనా బాగలేదో, ఏమైనా పరిస్థితులు నీకు అర్థం కాని స్థితిలోనే ఉన్నట్లయితే ఈరోజు నీకు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నువ్వు వినవు, తల్లిదండ్రుల మాట వినవు, నీ యొక్క నాన్న మాట వినవు, ఎవరి మాట నువ్వు ఈరోజు వింటావు? ఒక్కసారి ఆలోచించు. వినాలి, కానీ దేవుని విషయమై నువ్వు ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు ప్రార్థించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటే నమ్మకం కలిగి ఉండాలి. ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి, ఆయన భయం భక్తి కలిగి మనము జీవించాలి. నేను అంటున్నాడు, తండ్రి చెప్పిన మాట వెనుక కరువు కాలంలో నువ్వు వెళ్ళిపోతివే. రోజు కొంతమంది వ్యక్తులు ఉంటారు, తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలలో ఆ యొక్క తెలియకుండా ఆ ఒక అమ్మాయి అబ్బాయిలు లేపుకొని వెళ్ళిపోయి ఉంటారు. కానీ వారి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అత్త కోడలకు సరిపోదు అన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, తల్లిదండ్రులనే బయటికి ఇడుస్తారు, లేదంటే వీళ్ళే ఆ ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఉంటుంది, అప్పుడు శ్రమ వస్తుంది, అప్పుడు కష్టాలు ఉంటాయి. అవన్నీ జయించి నిజంగా నువ్వు నిలబడినట్లయితే సులభమే. కానీ నీ తల్లిదండ్రులను వ్యతిరేకించి నువ్వు సాధించకుండా, నువ్వు వారికి తెలియకుండా వెళ్ళినట్లయితే అది చాలా పెద్ద తప్పు. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్టే, కానీ నీలో భయం ఉండాలి. దేవా
నువ్వు నాకు ఎవరిని నిర్ణయించావో నాకు తెలియదు, కానీ నేను ముందు ఈ విధంగా ఉండేవాడిని, కానీ ఈ విధంగా నేను మారాలనుకుంటున్నాను. ఈ ప్రేమ, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ నేను విడిచిపెట్టాలయ్యా అనేటువంటి ఒక ఉద్దేశం నేను ఉన్నట్లయితే ఈరోజు ఎంతమంది నీ మీదకి వచ్చినాను, ఎంతమంది దండెత్తి నిన్ను ఎదిరించినను కూడా ఎవరు ఏమి చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా స్థాపిస్తుంది. ఆయన అంటున్నాడు, కరువు కాలంలో అంటే ఈరోజు నువ్వు ఉన్నావు సరే, నీ తల్లిదండ్రులను విడిచి ఒక ప్రాంతంలో నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కరినైనా నువ్వు భోజనం అడిగి తిను. ఒక రోజు పెడతారు, రెండో రోజు పెడతారు, మూడో రోజు నువ్వు భోజనం అడుగు. ఒక్కరు పెడితే గుర్తుండాలి, ఒక్కరు కూడా పెట్టడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నీ తల్లి తండ్రి అయితే నిన్ను పిల్లలప్పటి నుంచి నీకు నీళ్లు పోయటం కానీ, నీళ్లు కాంచడం కానీ, అన్నాన్ని వడ్డించడం కానీ ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. ఈ లోకం అలాంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పట్టించుకోకపోకుండా ఉండేది ఈ లోకం. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు మన జీవితాలలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థించు. ఈరోజు యవనునిగా ఉన్నావేమో, ఈరోజు నేను యవనిగా ఉన్నానయ్యా, నా జీవితాలలో నేను ఏది కష్టాలలో నేను వెళ్ళలేదయ్యా, చిన్నప్పటి నుంచి నేను సుఖపడాను, కష్టాలు నేను చూడలేదయ్యా అంటే కుదరదు. ఎందుకంటే నీ తల్లిదండ్రులకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత కష్టాన్నైనా నువ్వు జయించగలగాలి. అది జయించడానికి ఈజీగా ఉండదు. ఎందుకు మన తల్లిదండ్రులు మన కోసం ఎందుకు కష్టపడతారు అంటే, మా పిల్లలు రాబోయే దినాలలో కష్టకాలంలో వెళ్లకుండా సుఖంగా వాళ్ళు జీవించాలి అనేటువంటి ఒక పరిస్థితిని నీకు తెస్తారు. అవన్నీ నువ్వు గుర్తించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆయన ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన మన విషయమై ప్రార్థిస్తుంటున్నాడు. ఈరోజు నీవు కూడా ఆయన ప్రార్థించాలి. దేవా, నాతో మాట్లాడయ్యా, నా జీవితమునైనా నీ చేతులారా నేనే పోగొట్టుకున్నాను. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు కరువు రాగానే ఏమంటున్నాడు, ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇబ్బంది పడి ఒకరి చెంత చేరి ఉన్నాడు. ఇక్కడంట పందులు మేపే దాంట్లోకి వెళ్ళాడు. తండ్రి దగ్గర నింటే చూసుకుంటూ జలసాగా ఉంటూ ఏదైనా ఆనందంతో సంతోషంతో ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఉండగలడు, చిన్న కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తల్లిదండ్రులను నువ్వు అన్నీ అయిపోయావు, పెంచావు, నువ్వే పెరిగావు, కానీ నీ తల్లిదండ్రులను నువ్వు పెంచిన తర్వాత నువ్వు పెద్ద అయ్యావు, కానీ వారికి ఇచ్చేటువంటి నీ విలువ ఎలాంటిది, ఎలాగ నువ్వు వారికి విలువనిస్తుంటున్నావు. మనము గమనించినట్లయితే లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోవచ్చు. పోయాడండి, ప్రయాణమైపోతున్నాడు. ఎందుకు? కరువు కాలంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు వ్యక్తులు ఉంటారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు, తాగుతూ తిరుగుతూ తల్లిదండ్రులను మోసం చేస్తూ డబ్బులు ఇస్తారు ఇంట్లో. కానీ అవి ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు తల్లిదండ్రుల దగ్గర కూడా మోసం చేస్తారు. ఏమిటంటే డబ్బులను వ్యర్థంగా ఉపయోగించేవారు ఉంటారు. కొంతమంది కాలేజ్ ఫీజు కట్టాలమ్మా, నాకు 10,000 డబ్బులు కావాలి, 5,000 కావాలి, 2,000 కావాలి అనేటువంటి ఒక పరిస్థితులకి దిగజారే వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఆ విధంగా నీవు ఉన్నావా? ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఎందుకు? ఈరోజు నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు, కానీ ఆ విధమైనటువంటి పరిస్థితిలో నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. రెండవదిగా, తల్లి తండ్రిని ఎందుకు విడిచిపెట్టి వెళ్తూ ఉంటున్నావు? తల్లిదండ్రులను నువ్వు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయిన కుమారుని కూడా మనం గమనించినట్లయితే తండ్రిని విడిచి దూర ప్రయాణమై వెళ్తూ ఉంటున్నాడు. ఈరోజు నీవు కూడా
చదివినావు, సంపాదిస్తున్నావు, కానీ ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? పెళ్ళయింది, చేశారు, ఎవరికి చేశారు? నీ తల్లిదండ్రులు నేను పోషించి నేను పెద్ద చేసి వారు మ్యారేజ్ చేసిన తర్వాత వారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నీ భార్యకి రెస్పెక్ట్ ఇస్తున్నావు, నీ పిల్లలకు రెస్పెక్ట్ ఇస్తున్నావు, మంచిదే. కానీ నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇయ్యలేదే, ఎందుకు? వాళ్ళు ముస్లింలా? చాలామంది వ్యక్తులు తిడుతూ ఉంటారు, నీకు తెలియదు పోమా, నువ్వు రావద్దు, ఇంకా నేను నీతో మాట్లాడను. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క ప్రాంతాలలో ఉండేవాళ్ళు కానీ ఒక తల్లిదండ్రులను అంటా ఉంటారు, పెన్షన్ వచ్చినప్పుడు ఈకపోతే ఉంటుంది చూడు, ఏమా పెన్షన్ ఇవ్వలేదు నాకు అనేటువంటి ఒక పరిస్థితికి దిగజారుతూ ఉంటారు. డబ్బులు లేని వాళ్ళు గుంజుకుంటారు అమ్మల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఎందుకంత దౌర్జన్యం? రోజు డబ్బులు లేని వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటే వారికి నువ్వు ఇవ్వాల్సింది పోయి నువ్వు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటే ఏమి లాభం? అది చాలా నష్టం. ప్రేమల దేవుని బిడ్డలారా, రెండవదిగా ఆయన చెప్తున్న మాట, తల్లి తండ్రిని ఎందుకు నీవు విడిచిపెట్టి వెళుతూ ఉంటున్నావు? ఎందుకంటే తన ఇష్టానుసారంగా అతను బతకాలనుకున్నాడు, కానీ కుదరడం లేదు. తల్లి తండ్రి నిన్ను ఎక్కడైతే నిర్మించి అక్కడికి నిన్ను వెళ్ళమని చెప్తారో అప్పుడు నువ్వు తిరిగి వెళ్ళినట్లయితే నీ జీవితాన్ని దేవుడు నీ యొక్క ఉన్నత స్థితిలో ఉంచగలడు. హల్లెలూయా. తల్లి తండ్రుల మాట నువ్వు జవదాటకూడదు. ఎక్కడైతే వారు వెళ్ళమని ఉండమనే ప్రదేశంలో నువ్వు ఉన్నట్లయితే అది మంచిది, సరైనది కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. రోజు నీవు నేను కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా పోయాలి. రోజు నీవు నేను గమనించాలి. మన యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా మనం గౌరవించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం గమనించినట్లయితే మూడవ మాట, తల్లిదండ్రిని నీవు నేను గుర్తుకు పెట్టుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు గుర్తుకు పెట్టుకోవు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అడిక్ట్ అయిపోయావు, లోకానికి నువ్వు చిక్కిపోయావు. చిక్కిపోతే బయటికి రావడం చాలా కష్టం. చెడిపోవడం ఈజీ అండి, కానీ బాగుపడాలంటే చాలా కష్టం. రోజు ఒక వస్తువుని ఉంచాలంటే ఈజీ, దాన్ని సరి చేయాలి అంటే చాలా కష్టం. ఒక వ్యక్తిని కొట్టాలంటే ఈజీనే, కానీ కొట్టిన తర్వాత అది మనం సరి చేయాలి అంటే చాలా కష్టం. అతనితో మాట్లాడాలంటే చాలా కష్టం. ఒకసారి నువ్వు ఆలోచిద్దాం. నీవు నేను కూడా విశ్వాసంతో ఉండాలి. అటువంటి పరిస్థితిలో నేను ఉంటున్నాను. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాను, చనిపోయిన స్థితిలో ఉన్నాను కూడా నేను ఎవరు ఆదరించను. తల్లిదండ్రులే నేను ఆదరించగలరు. వారి దగ్గర ఉంటే నువ్వు జీవితాంతము సంతోషకరంగా ఉంటావు. ఈ యొక్క లోకంలో ఉంటే నువ్వు ఎప్పుడు చీకటిలోనే బతుకుతూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడో అలా నువ్వు రాగలుగుతావు, వస్తావు కూడా. ఎందుకంటే కొన్ని విషయాలలో తల్లిదండ్రులు సంతకం కావాలి కదా. నువ్వు చదివేటప్పుడు నీ తండ్రి సంతకం కావాలి, నీ తల్లి సంతకం కావాలి, అప్పుడే నీకు అపాయింట్మెంట్ వస్తుంది. కొన్ని ప్రాంతాలలో అలా జరగడం కూడా మనం చూడవచ్చు. ఉంటుంది, కొంతమంది వ్యక్తులకు ఉంటుంది, కొంతమంది వ్యక్తులకు అటువంటి అపాయింట్మెంట్లు ఉండవు. మన దేవుని బిడ్డలారా, ఆకలితో చచ్చిపోదామన్నాడు, కానీ ఆయన చచ్చిపోలేకపోయాడు. ఆకలితో ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనము 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి ఎదుటకు వెళ్ళి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని పెంచుకొనుటకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టమని అతనితో చెప్పుకొనదనని లేచి తండ్రి ఎదుటకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? మూడో మాట,
తండ్రిని నేను గుర్తుకు పెట్టుకుంటున్నావా అని అంటున్నాడు. మళ్ళీ ఏం చేశాడు అంటే ఆకలితో తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని సన్మానింపును అని దేవుని వాగ్దానములో ఉంది. దేవుని యొక్క 10 ఆజ్ఞలలో ఉంది, నీ తల్లిని సన్మానింపును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట అన్నాడు, నేను పరలోకముకును విరోధంగా నీ ఎదుట పాపము చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుమారుడు తిరిగి రావడం ఎవరో చూశారు? తన తండ్రి చూశాడు. దూరం నుంచి చూస్తూనే ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా పోయాడు, ఎక్కడున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డాడు. ఒకసారి ఆలోచించండి. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి ఇంటికి వస్తున్నావు అంటే మీ ఫ్రెండ్స్ కంటే, మీ యొక్క బంధువుల కంటే మీ తల్లి తండ్రులే ఎక్కువ ఆనందపడతారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తివి. ఈరోజు నాకు తెలిసిన వ్యక్తులలో కొంతమంది చాలామంది తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా. ఇప్పుడైతే కొంతమందికి బాగాలేకపోయినా కూడా మా యొక్క ఫ్రెండ్స్ కూడా చూసుకునే వారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అంటే తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. నిన్ను పోషించి పెద్ద చేసి నీకు కావాల్సినటువంటి ప్రతిదీ నీకు రోజు ఇచ్చారే, అవన్నీ నువ్వు గుర్తుకుంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలను నేను నెమరేసుకోవాలి. ఆయన ఎంత ఖర్చు పెట్టి తిరిగి వచ్చినా కూడా ఆయన ఆదరిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ ఆయనలో ఉంది. ఒక్కసారి నువ్వు గమనించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా అతని తండ్రి ఎలా సంపాదిస్తాడో కుమారుని మీద కోప్పడి అసలు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావంటూ తిడతాడా? తిట్టాడు, కొట్టడు. ఆయనను ఆ యొక్క కుమారుని ఏమి అనడు. ఎందుకు వచ్చావన్నట్లు కూడా చూస్తాడా? చూడడు. ప్రేమిల దేవుని బిడ్డలారా, మీరే ఆ తండ్రి స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? ఈరోజు నీవే నీ తల్లిదండ్రులకు గౌరవం లేదు. ఒకవేళ నువ్వే తండ్రి అయితే ఎలాంటి గౌరవము నీ పిల్లలకు నువ్వు ఇస్తావు? ఒకసారి ఆలోచించు. ఇదే పరిస్థితిలో నువ్వు ఉంటే ఆ విధంగా నువ్వు బాధపడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు దొరికాడని తన తండ్రి ఎలాగైతే ఆనందపడుతున్నాడో, ఈరోజు కూడా నీకు పెళ్ళి అయ్యి కూడా నీకు పిల్లలు పడితే నీ కుమారులు కూడా నేను అలాగే చేసి నీ దగ్గరికి వచ్చారు అంటే నువ్వు ఎంత సంతోషపడతావు? ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ఎంత మంచి మాటలండి. అలా చిన్న కుమారుడు వెళ్ళి తిరిగి రావడం అంటే ఎంత గొప్ప విషయం. అది తల్లిదండ్రుల ఆనందం చూడలేదు. లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు నగడము, ఆయన మనతో సంతోషంగా ఉండడం ఎంతమంది గమనించారండి? ఒక్కసారి ఆలోచించు. పాతలో మనం ఉన్నప్పుడు మన పిల్లల విషయమై మనం ప్రార్థించాలన్నప్పుడు నీ తల్లిదండ్రులని కొరకు ఎంత ప్రార్థించగలుగుతుంది? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నేను కూడా దేవుని విషయమై భయము భక్తి కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి పిలిచి ఆయన ఆదరించాడు. ఈరోజు నీవు కూడా దేవుని విషయమై ఆనందంగా. అదేవిధంగా ఇంకొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఆయన సెలవిస్తుంటున్నాడు. ఏమిటి అంటే, తప్పిపోయిన కుమారుడు అప్పుడు తండ్రి తన దాసులకు ఇలా ఆజ్ఞాపించాడు, వెంటనే మీరు శ్రేష్టమైన వస్త్రం తెచ్చి ఇతనికి ఏంటంటున్నాడు? శ్రేష్టమైన, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటివి నీ తల్లిదండ్రులు పండగ వస్తే కూడా ఇస్తున్నారు. అదే నువ్వు సంపాదించి ఒక పుల్ల కట్టెలు ఎత్తి ఈ కాల సమయాలలో మనం పని చేయాలి అంటే చాలా భయంకరము.
చాలా ఒత్తిడికి లోనైనట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూడా అనారోగ్యం ఉంది, అందుకే నీకు ఇంకా మంచి మాటలు చెప్పాలని ఉంది, కానీ కుదరడం లేదు. చెప్పాలనుకుంటున్నాను కూడా, కానీ కుదరడం లేదు. ఎందుకు అంటే నాకు అనారోగ్యం. ఎందుకంటే ఈ దగ్గు వల్ల నేను చెప్పలేకపోతూ ఉంటున్నాను. నేను చెప్పాలి అంటే సమయం కూడా సరిపోదు. నేను 2 గంటలైనా చెప్తాను. చెప్పాలి అంటే దేవుని వాక్యాన్ని ఎంతసేపు అయినా నేను ప్రకటించగలిగే ఒక వ్యక్తిగా ఈరోజు మీ మధ్యలో ఉంటున్నాను. ఎందుకంటే దేవుని మీద అటువంటిది భయము, భక్తి, విశ్వాసం. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుడు నా జీవితాన్ని మార్చగలడనేటువంటి ఒక విశ్వాసం నాలో ఉంటే ఎప్పటికైనా మనం జయించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 3 విషయాలను ధ్యానించగలిగాము. మొదటిది తప్పిపోయిన కుమారుడు. ఆ యొక్క చిన్న కుమారుడిని మొదటిగా మనం ఏం గమనించాలి అంటే తల్లిదండ్రులను గౌరవించాలి. రెండవదిగా తల్లి తండ్రులను నేను గుర్తుకు పెట్టుకోవాలి. ఎంత సంపాదించకపోయినామో తల్లిదండ్రులను అతికి పెట్టుకోవాలి. మూడవదిగా తల్లిదండ్రులను ఎందుకు నీవు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నావు? వెళ్ళిపో, అది చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఒక చిన్న కుమారునికి ఆ విధమైనటువంటి పరిస్థితులు కలిగాడు. ఈరోజు నేను కూడా దేవుని విషయమై భయము, భక్తి కలిగి జీవించలాగున దేవునికి ప్రార్థిస్తాం. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నీ తల్లిదండ్రులకు నేను గౌరవించినట్లుగా ఈరోజు నేను భయము, భక్తి కలిగి జీవించాలని నా మాటలు ఉపయోగిస్తుంటాను. ప్రార్థించుకొని వాక్యాన్ని ఉపయోగించుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీకు ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి విధించిన భాగ్యమును బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తన తల్లిదండ్రులను విడిచి తన దూరదేశము వెళుతూ సంపాదిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు తండ్రి, ఎంతమంది తల్లిదండ్రులనైతే అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారు, ఎవరు ఆదరించని స్థితిలో ఉంటున్నారు, మీరే వారికి దిక్కుగా ఉంటుందయ్యా. అయినా మీరు నడిపిస్తున్నాండి. అయినా ఆ తల్లిదండ్రుల మాట మేము కూడా చెవదాటకుండా తండ్రి, మీ ఎదుట తండ్రి భయభక్తి కలిగి జీవించలాగా మాకు సాయం చేయండి. 50 దినాలలో తండ్రి ఎంతమంది జీవితాలలో అయితే మీరు అద్భుతాలు చేయబోతున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నామని, అయినా ప్రభా రానున్న దినాలలో మీ కృప అంచెలంచెలుగా మా మీద కుమ్మరిస్తున్నామని మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామం రచిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ